అంటే నా భర్త ఉన్నాడు, నువ్వు ఇలా చేయడం తప్పు అని కూడా ఎక్కడ రాయలే. చాలా చాలా ఈజీగా పిల్లాన్ని ఒకరిని కనేసింది. అంటే ఇక్కడ చూసారా ఈ మహత్యాలు, బైబిల్ మహత్యాలు అలాంటివంటే ఎంత మహానుభావుడు అంటే ఆమె భర్తని కుట్ర చేసి చంపించేస్తారు. అదేనండి ఇక్కడ మనం దావీదు ఎంత మహానుభావుడు అంటే సైనికుడి తాలూకు పిల్లాన్ని చూడగానే సైనికుని చంపేస్తే, బైబిల్ దేవుడు ఇంకా ఎంత మహానుభావుడు అంటే దావీదు తన సైనికుడి పిల్లాన్ని చెరిచి ఒక పిల్లాన్ని కంటే దావీదును వదిలేసి దావీదు తాలూకు అంటే అదే ఈ యొక్క దావీదుకి ఆ సైనికుడి భార్య ద్వారా పుట్టిన కుమారుని చంపేస్తాడు. అంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకరు మనకి దీంట్లో కనబడతారు, వాళ్ళ దేవుడి పాత్రలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే వీళ్ళు కానీ. అంటే మనం ఎలా ఇప్పుడు ఇదే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. యోధా వంశపు సింహం అంటాం. తామరు యోధా వంశపు సింహం అంటే నిజంగా సింహాలు నడుచుకొస్తున్నాయేమో అనుకుంటారు జనాలు, తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు.